హలో గైస్, మొత్తానికైతే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దాటింది. థ్యాంక్స్ ఫర్ యూ. సో ఇంకా మన ఛానల్ ఇలాగే వెళ్ళాలనుకుంటున్నా. సో ఇంకా మీకు మరిన్ని షార్ట్స్ కూడా స్టార్ట్ చేసినప్పుడే నేను ఇంకా డైలీ మీకు అయితే షార్ట్స్ వస్తాయి, ప్లస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ చూడకుంటే ఇప్పుడు చూసినారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా అమేజింగ్ కంటెంట్ మన ఛానల్ మస్తు వస్తుంది. సో ఇప్పుడు మన ఛానల్లో మానిటైజేషన్ కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా డైలీ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. అండ్ ఆల్సో మనకి వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అఫ్ కోర్స్ యూఎస్ఏకి పోకపోయినంత మాత్రం మనకి కొంపలేం కూలిపోలే. సో వేరే కంట్రీస్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు చాలా మంది అయితే మనకి రెఫ్యూజల్ స్లాట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేమైతే రెఫ్యూజల్ స్లాట్ బుక్ చేస్తున్నాం. సో మీకు కూడా కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ ద గ్రూప్. సో చాలా మందికి అయితే ఆల్రెడీ మేము రెఫ్యూజల్ స్లాట్ బుక్ చేసినాము. చాలా మంది చెప్తున్నారు ఆల్రెడీ మాకు రెఫ్యూజల్ స్లాట్ దొరుకుతాయా, అసలు ఈ ఫాల్ ఇంటేక్కి మేము మళ్ళీ వెళ్ళగలమా అని చెప్పేసి. బ్రో నేనైతే మీకు కొన్ని సజెస్ట్ చేస్తా. మీరు కనుక అవి చేసినారంటే మీకైతే ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు యూఎస్ఏకి వెళ్ళాలా, అదర్ కంట్రీస్ వెళ్ళాలా కూడా మీకు అర్థం అవుతుంది. బ్రో మీరైతే ఇప్పుడు మేలో రిఫ్యూజ్ అయ్యొచ్చు, లేకపోతే ఈ మంత్ జూన్లో కూడా రిఫ్యూజ్ అయ్యొచ్చు. బట్ మీకైతే స్లాట్స్ దొరకకపోతే మీరు మీ యూనివర్సిటీస్ని డిఫర్ పెట్టుకోండి. ఇది ఒక మంచి ఆప్షన్. సో మీరు మీ యూనివర్సిటీస్ని డిఫర్ పెట్టుకున్న తర్వాత మీరు ట్రై చేయండి రిఫ్యూజ్ స్లాట్స్ కోసం. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ నుంచి 2023లో ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా స్లాట్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్స్ రిఫ్యూజ్ స్లాట్స్ చూస్తే లక్షల్లో ఉంటారు. సో అంతమంది ముందర మీకు దొరుకుతుందా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మేము బుక్ చేశాం కదా. సో మీకైతే ఛాన్స్ ఉంది రిఫ్యూజ్ స్లాట్కి. బట్ ఇక్కడ మీకు ఒక డేంజర్ అయితే ఉందన్నమాట. అదేంటంటే ఒకడు నాకు మెసేజ్ చేసినారనమాట. సో తను రీసెంట్గా జూన్ మంత్లోనే తనది వీసా రిజెక్ట్ అయింది. బట్ 2-3 days తర్వాతనే తన స్లాట్ బుక్ చేసుకున్నాడు అనమాట రెఫ్యూజర్కి. సో తను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అంతా అయిపోయింది, ఓఎఫ్సీ అయిపోయింది, అంతా అయింది. సో వీసా ఆఫీసర్ వచ్చేసి తనకి అడిగాడంట, నీది వీసా మొన్న రిజెక్ట్ అయింది, మళ్ళీ ఎట్లా వచ్చినావు, నువ్వు ఏజెంట్కి ఇచ్చినావా? సో అట్లా ఇస్తే అట్లా కాదు, మళ్ళీ 365 days తర్వాతనే రావాలా నువ్వు అని చెప్తున్నానంట. బ్రో ఇది ఎక్కడ న్యాయం బ్రో? అసలు వీసా స్లాట్ బుక్ చేసుకుని పోవాలా వద్దా అనేది మన పని, మన డబ్బులు కడుతున్నాం. వాళ్ళు ఏం చేయాలా? ఇంటర్వ్యూ చేయాలా, అంతవరకే వాళ్ళది. మనం ఎందుకు బుక్ చేసుకున్నాము, తొందర బుక్ చేసుకున్నామా, లేట్ బుక్ చేసుకున్నామా అంటే వాళ్ళకి ఎందుకు అవన్నీ? అంటే మనల్ని యూఎస్ఏలోకి అడుగు పెట్టనియారు అసలు వాళ్ళు. పాపం తను 2 times వీసా రిజెక్ట్ అయింది అనమాట తొందర బుక్ చేసుకోవడం వల్ల. అదొక సిల్లీ బక్వాస్ రీజన్ అది అయితే. సో ఇప్పుడు నా ప్లాన్ వచ్చేసి నేనైతే నా యూనివర్సిటీస్ని డిఫర్ పెట్టుకున్నా. అండ్ ఆల్సో నేను కూడా వేరే కంట్రీస్కి అప్లై చేస్తున్నా. అండ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అప్లై చేస్తున్న కంట్రీ కూడా నాకు ఏ వీసా రాలేదు అంటే, సో నేను ఆల్రెడీ యూఎస్ఏ యూనివర్సిటీస్ డిఫర్ పెట్టుకున్నా కాబట్టి, సో లైక్ ట్రంప్ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి అంత లోపల. సో అప్పుడు పరిస్థితిని బట్టి యూఎస్ఏకి పోవాలన్నా లేదా అని చెప్పి డిసైడ్ అవుతా. సో ఇప్పుడు మనం పెట్టచ్చు 15K CJ పేమెంట్కి పెట్టచ్చు. అండ్ మనకి మళ్ళీ వీసా బుక్ చేయడానికి 15K ఏజెంట్కి ఇవ్వాల్సిందే. సో అంతా పెడతాం, మనం 30,000 పెడతాము. ఆ 30,000 ఇప్పుడు మనం వేరే కంట్రీ చూసుకున్నట్లయితే మనకి ఫీ వేవర్స్ ఉంటాయి. సో ఆ ఫీ వేవర్స్ పెట్టుకున్నామంటే మనకి ఫ్రీగా అయిపోతుంది. మనకి వీసాకి ఒకటి ఖర్చులు ఉంటాయి. ఆ 30,000 నేను వేరే కంట్రీకి వాడుతున్నా. సో వీసా వచ్చింది అనుకో వేరే కంట్రీకి వెళ్ళిపోవడమే. ఎందుకంటే యూఎస్ఏ కంటే అక్కడ చాలా బెటర్ ఉన్నాయి. మీకు కావాలంటే పార్ట్ టైమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మన ప్లాన్స్ అయితే అట్లా ఉన్నాయన్నమాట. సో మీరు కనుక రెఫ్యూజ్ అంటే వేరే కంట్రీస్ ట్రై చేయండి. యూఎస్ఏ కంటే మంచివి మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మీ ఇప్పుడు యూఎస్ఏ యూనివర్సిటీస్ డిఫర్ పెట్టుకోండి స్ప్రింగ్కి. సో ఇప్పుడు మీరు వెంటనే బుక్ చేసుకున్నా మనకి వీసా ఆఫీసర్ క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్స్ ఉన్నాయి, ఎట్లా దొరికింది స్లాట్ నీకు అని చెప్పి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు స్ప్రింగ్గానే పెట్టుకుంటే మనం అక్టోబర్ అయినా ఏం కాదు, మనకి చాలా టైం ఉంటుంది. అంత లోపల వేరే కంట్రీ మనకి వీసా వస్తే వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే మనం కాలు బయట పెట్టాలా ఇండియా నుంచి. సో అందుకే చెప్తున్నా, మీరు స్ప్రింగ్గానే పెట్టుకుంటే మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి వీసా ఆఫీసర్ కూడా క్వశ్చన్ రైజ్ చేయలేడు. చాలా మంది యూకే అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు. బ్రో యూఎస్ఏతో కంపేర్ చేస్తే యూకే వర్స్ట్ బ్రో. మీకు అక్కడ రీసెంట్గా విన్నట్టు నేను వీడియో ఎస్టర్డే విన్నా, అక్కడ పార్ట్ టైమ్స్ మన ఇంటర్నేషనల్ వాళ్ళకి తీసేసినారంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఆస్ట్రేలియా కూడా వెళ్ళొచ్చు బ్రో, పర్మనెంట్ రెసిడెన్సీ చాలా ఈజీగా దొరుకుతుంది. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో ఈ వీడియోకి అంతే మరి. సో రిఫ్యూజర్స్ వాళ్ళకి ఏం చేయాలో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో కనుక నచ్చితే హిట్ దట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. బాయ్.